హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే కోవా బన్ అండి. ఇది ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఈ బన్ లోపల ఫుల్ కోవా పెట్టయితే ఇస్తారు. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ బన్ గురించి కూడా వీడియోస్ అయితే చాలా వస్తున్నాయి యూట్యూబ్లో. ఇవన్నీ కల్తీ అని, ఎక్స్పైర్ డేట్ అయిపోయిన బన్స్కి ఇలాగా కోవా పెట్టేసి అమ్మేస్తున్నారని. ఒక్కటి కాదండి, ఎన్ని రకాలుగా వీడియోస్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతానండి, ఈ బన్ లోపల పెట్టే కోవా ఒకవేళ పాలతో చేయలేనప్పటికీ కూడా ఒక మైదాతో చేస్తారు, లేకుంటే బొంబాయి రవ్వతో చేస్తారు. అంతకు మించి వేరే వాటితో కోవా చేయడానికి ఛాన్సే లేదు. సో అలాగే ఈ బ్రెడ్ వచ్చేసి మనకి ఎక్స్పైర్ డేట్ అయిపోతే టేస్ట్ మారిపోద్ది, నెక్స్ట్ పూజ పట్టేస్తుందండి. అలా కూడా ఎక్కడ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు, ఏదో వీడియో కోసం అన్నట్టుగా చేశారండి. అలా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఎన్నో రెస్టారెంట్స్లో ఫుడ్ మసాలాతో బిర్యానీలు చేసి అమ్మి, జంతువుల కొవ్వుతో చేసిన ఆయిల్తో ఫుడ్ రెసిపీస్ చేసి అమ్ముతున్నారు కదా. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులను బయటికి